హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ గురించి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, లీగల్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి గాయస్. ఈ టాపిక్ మీ అందరికి ఉపయోగపడవచ్చు, లేకుంటే మీ ద్వారా వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. లెట్స్ బీ హెల్ప్ఫుల్ టు ఈచ్ అదర్. సో గాయస్, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా సో కాల్డ్ బెనిఫిట్స్ కోసం వీడియోని లెంతీ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అంటే చట్టబద్ధుల వారసుల ధృవీకరణ పత్రం. ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుందంటే గాయస్, ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, పెన్షన్ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, శాలరీ ఎరియర్స్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవి ఎవరికి చెందాలో తెలియజేసే లీగల్ డాక్యుమెంట్. ఆ మరణించిన వ్యక్తికి అసలు లీగల్ వారసులు ఎవరో తెలుసుకోవటానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి కుటుంబ పెద్ద, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మరణిస్తే అసలు లీగల్ వారసులు ఎవరో తెలుసుకోవటానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది గాయస్. అసలు లీగల్ వారసులు అంటే ఎవరు? లీగల్ వారసులు అంటే భార్య, పిల్లలు, పిల్లలంటే కొడుకు, కొడుకుతో పాటు కూతురు కూడా. అలానే మరణించిన వ్యక్తి తల్లి, తండ్రి, వీరు లీగల్ వారసుల కిందికి వస్తారు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడ అప్లై చేయాల్సి ఉంటుందంటే గాయస్, ఆ మరణించిన వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. ఆ మరణించిన వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే అతనికి ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇస్తారు. అదే జనరల్ పబ్లిక్ లైక్ ప్రైవేట్ ఎంప్లాయీ, అలానే బిజినెస్ చేసేవాళ్ళు చనిపోతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఒక అడ్వకేట్ ద్వారా కోర్టు నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ జనరల్గా ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇస్తారు. కానీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలంటే ఆ మరణించిన వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. అదే జనరల్ పబ్లిక్ అయితే ఒక అడ్వకేట్ ద్వారా డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, ఈ రెండు వేరు గాయస్, ఇది గమనించాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలంటే ఎలాంటి సపోర్టివ్ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుందంటే గాయస్, ఫస్ట్ డెత్ సర్టిఫికేట్, ఆ మరణించిన వ్యక్తికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సెకండ్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్. ఎవరైతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి అప్లై చేస్తున్నారో వారి బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అప్లికెంట్స్ బర్త్ సర్టిఫికేట్, దరఖాస్తుదారుడి బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. థర్డ్, అడ్రస్ ప్రూఫ్. చనిపోయిన వ్యక్తి అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఇలా ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్, ఎవరైతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి అప్లై చేస్తున్నారో వారందరిది అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, ఇలా ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరిది. అలానే నెక్స్ట్, మీరు ఏ ప్రాపర్టీ కోసం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్రెజెంట్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో కోర్టుకి చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్రెజెంట్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని కోర్ట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి. అలానే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, దీన్ని ఈసీ అని కూడా అంటారు. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీద ఏమైనా లోన్ తీసుకున్నారా లేదా,
మార్టిగేజెస్ ఉన్నాయా లేవా, అలానే ఆ ప్రాపర్టీ వేరే ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది వెరిఫై చేసుకోవటానికి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. అలానే 2 రూపీస్ స్టాంప్ కావాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా సెట్ చేసి ఆ మరణించిన వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వాలి. అదే జనరల్ పబ్లిక్ అయితే ఒక అడ్వకేట్ ద్వారా డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గాయ్స్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది సివిల్ మ్యాటర్ కిందికి వస్తుందా లేకుంటే క్రిమినల్ మ్యాటర్ కిందికి వస్తుందా అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది సివిల్ మ్యాటర్ కిందికి వస్తుంది. ఇది కావాలంటే సివిల్ కోర్టులో సూట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు ద్వారా తీసుకోవటానికి కోర్ట్ ఫీ ఎంత పే చేయాల్సి ఉంటుందంటే గాయస్, ఒక ప్రాపర్టీకి సంబంధించిన ప్రెజెంట్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాని మీద 0.5% కోర్ట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ స్టేట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీకి సంబంధించిన ప్రెజెంట్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 50 lakhs ఉందనుకుందాం. ఈ 50 lakhs మీద 0.5% కోర్ట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్ అమౌంట్ వచ్చేసి 25,000. అంటే కోర్ట్ ఫీజ్ 25,000 పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ చనిపోయిన వ్యక్తికి ఆ ప్రాపర్టీ ఎక్కడి నుండి వచ్చింది, అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా లేకుంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది కోర్టులో మిమ్మల్ని అడగటం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకుంటున్నారు ఆ రీజన్ అనేది మీరు కోర్టుకి చెప్పాల్సి ఉంటుంది. ఫైనల్గా కోర్టులో జడ్జి గారు ఇవన్నీ ప్రాపర్గా వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. అన్నీ కరెక్ట్గా జెన్యూన్గా ఉంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, లేకుంటే రిజెక్ట్ చేస్తారు. ఈ కోర్ట్ ప్రొసీడింగ్స్ మొత్తం అవ్వటానికి 6 months నుండి 1 year టైం అయితే పడుతుంది. కొన్ని సందర్భాలలో కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు. చాలామంది ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్ట్ ద్వారా తీసుకోవటానికి ముందుకు రారు, భయపడుతూ ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీ అడ్వకేట్ మీకు గైడ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సో యూ కెన్ ప్రొసీడ్. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన లీగల్ డాక్యుమెంట్. అది ప్రాపర్టీ కోసం అవ్వచ్చు, లేకుంటే డిపెండెంట్ జాబ్ కోసం అవ్వచ్చు, లేకుంటే ఒక ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. వన్స్ మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటే ఫర్దర్గా మీకు ఎటువంటి లిటిగేషన్స్ ఉండవు, మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మీ అందరికీ పిన్ పాయింట్లో అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలానే నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలో అది కూడా కామెంట్లో చెప్పండి, తప్పకుండా పికప్ చేసుకొని వీడియో చేస్తాను. అండ్ ఆల్సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో గాయస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్స్. ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ టు సైనింగ్ ఆఫ్. మరొక టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ కీప్ స్మైలింగ్. నేను మీ అలీ అడ్వకేట్.